అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై సీరియస్ అయ్యారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కీలకమైన భూభారతి బిల్లుపై చర్చలో పాల్గొనాలని బీఆర్ఎస్ సభ్యులకు పదే పదే విజ్ఞప్తి చేసినా అయినా బీఆర్ఎస్ సభ్యులు పట్టించుకోలేదు. స్పీకర్ పోడియం ముందు నిరసనకు దిగారు ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. రైతులకు ఉపయోగపడే బిల్లుపై చర్చలో పాల్గొనాలని, ఆ తర్వాత మీ డిమాండ్లపై మాట్లాడదామని స్పీకర్ చెప్పినా వినలేదు. కేటీఆర్ పై నమోదైన ఈ కార్ రేసు కేసు మీద చర్చించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు. ఒక సభ్యుడికి సంబంధించి వ్యవహారంపై సభ మొత్తాన్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు స్పీకర్. హరీష్ రావు గారు, మీరు సీనియర్ శాసనసభ్యులు ఈ సభలోపట మీరు చేస్తున్న తీరు మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసే తీరు అది. దాన్ని మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమం. బిల్లు చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది. ఇది ధరణికి సంబంధించి భూభారతి చేంజ్ చేసే బిల్లు ఇది. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకు, మీరు కూడా రైతులే కదా, నేను కూడా రైతునే కదా, మన గురించి పెట్టిన బిల్లును ఈ విధంగా మీరు ఒక వ్యక్తి గురించి ఈ విధంగా చేసుడు మంచిది కాదు. ఇది నేను పిలుస్తా, నా స్పీకర్ ఛాంబర్ పిలుస్తా అని చెప్పినా నేను మీకు, అయినా మీరు వినడం లేదంటే మీరు కావాలనే సభ సమయాన్ని వృధా చేస్తున్నారు. ప్రజలకు తీరని అన్యాయం చేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీరు కూర్చోండి. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత నేను పిలుస్తా, నా స్పీకర్ ఛాంబర్ పిలుస్తాం, మాట్లాడి చేద్దాం. అసెంబ్లీ సమావేశాల్లో ఉదయం నుంచి రచ్చ కంటిన్యూ అయింది. ఈ కార్ రేసు వ్యవహారంపై చర్చకు డిమాండ్ చేస్తూ రచ్చ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఉదయం సభ ప్రారంభం కాగానే దీనిపైనే చర్చించాలని ఆందోళన చేశారు బీఆర్ఎస్ సభ్యులు. అయితే దీనికి స్పీకర్ అంగీకరించలేదు. క్వశ్చన్ అవర్ రద్దు చేసి నేరుగా భూభారతి బిల్లుపై చర్చను ప్రారంభించారు స్పీకర్. ఇదే టైంలో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ కార్ రేసు ఎపిసోడ్పై చర్చించాల్సిందేనని ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితుల మధ్య భూభారతి బిల్లుపై చర్చను కంటిన్యూ చేశారు మంత్రి పొంగులేటి. దీంతో స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. స్పీకర్పై బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేపర్లు విసిరేశారు. అటు బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బుక్స్, వాటర్ బాటిల్స్ విసిరినట్టు తెలుస్తోంది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ సభ్యులు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పేపర్లు వేసినట్టు సమాచారం. వెల్లోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ సీరియస్ అయ్యారు. అధికార పార్టీ సభ్యులు దళిత స్పీకర్లపై బీఆర్ఎస్ సభ్యులు దాడి చేసినంత పనిచేశారని ఆరోపించారు కాంగ్రెస్ సభ్యులు. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో అనుచితంగా ప్రవర్తించారని విమర్శించారు. స్పీకర్ పోడియం వైపు వెళ్లి దాడి చేసేందుకు యత్నించారని మండిపడ్డారు కాంగ్రెస్ సభ్యులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, స్పీకర్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీటింగ్స్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో స్పీకర్ సమావేశం కొనసాగుతుంది. సభ ప్రారంభమైన వాయిదా తర్వాత ప్రారంభమైన వెంటనే భూభారతి బిల్లుపై చర్చకు బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ అయిపోయిన వెంటనే బీజేపీకి అవకాశం ఇచ్చారు. మరోసారి బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న పల్లా రాజేశ్వర రెడ్డి ఇద్దరిని స్పీకర్ 2 సార్లు విజ్ఞప్తి చేశారు. భూభారతి చట్టం పైన సభలో పార్టీ వర్షన్ వినిపించాలంటే స్పీకర్ 2 సార్లు విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడడానికి నిరాకరించడంతో బీజేపీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పదే పదే ఆందోళన చేస్తూ, నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. గతంలో 10 ఏళ్లలో ధరణి చట్టంలో జరిగిన అక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న అంశాన్ని కూడా బీజేపీ సభ్యులు ప్రస్తావించిన సందర్భంలో మహేశ్వర్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక పదే 2 సార్లు ప్రస్తావించిన తర్వాత కూడా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడకపోతే స్పీకర్ చర్చించడానికి తన ఛాంబర్ రావాలంటూ బీఆర్ఎస్ సభ్యులను ఆహ్వానించడంతో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్తో సమావేశం జరుగుతుంది. అయితే గత 10 ఏళ్లలో జరిగిన పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ సభ్యులు ప్రజాస్వామ్యంగా సభ నిర్వహించిన ప్రయత్నం చేస్తున్నామని పదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. గతంలో విపక్షం ఆందోళన చేసిన సందర్భాల్లో కనీసం వెంటనే సస్పెండ్ చేసిన రోజులున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామికంగా ప్రతిపక్షం వాయిస్ కూడా వినిపించాలనే ఒక ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనే అంశంలో భాగంగానే ఈరోజు స్పీకర్ ప్రసాద్ కుమార్ పదే
విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నా వారిని విజ్ఞప్తి చేసి చర్చలో పాల్గొనాలని 3 సార్లు విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఎవరు చర్చలో పాల్గొనడానికి నిరాకరించడంతో మరోసారి చర్చించడానికి తన ఛాంబర్ పిలిచారు. అసలు సభలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, విపక్షం డిమాండ్ చేస్తున్న ఈ కార్ రేస్ అంశానికి సంబంధించి చర్చ పెడుతుందా అనే అంశం, లేదా కేవలం భూభారతి అంశం మాత్రమే అనుమతిస్తుందా అంశంపై మనతో మాట్లాడడానికి పార్టీ కాంగ్రెస్ విప్ ఉన్న ఆలేరు ఎమ్మెల్యే మనతో పాటు చెప్పండి సార్. ఎందుకు సభలో ఏం జరుగుతుంది, ఎందుకు విపక్షం పదే పదే ఆందోళన చేస్తున్నా, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా, కనీసం వారు మాట్లాడమని చెప్పినా మాట్లాడకుండా ఈ సభను మీరు కొనసాగిస్తున్నారు అంటే సభ్యులను సస్పెండ్ చేయొద్దని మీరు అనుకుంటున్నారా? సభను ఎట్లా నిర్వహిస్తారు? మేము తెలంగాణలో ప్రతి వ్యక్తికి ప్రతి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో ఇవాళ గత ప్రభుత్వం ఏదైతే ధరణి తెచ్చి ఏ రకంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలలో ఇవాళ ధరణి చట్టాన్ని మార్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అందించాల్సిన ఫలాలు కానీ రైతులకు కానీ ఏదైతే భూమి కలిగిన ప్రతి ఒక్కరికి వాళ్ళ భూమి మీద హక్కు ఉండే విధంగా గుంట ఉన్నా, ఎకరం ఉన్నా, 10 ఎకరాలు ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా వాళ్ళకు సమస్యలు లేకుండా వాళ్ళకొక భూభారతిని మా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన భూభారతిని తెచ్చి దానికి ఒక చట్టబద్ధత తెచ్చి ఇలా మంచి చట్టాలను తయారు చేసి నిన్ననే హైడ్రా మీద కూడా సుమారు 50 మంది శాసనసభ్యులు మాట్లాడారు. హైడ్రా కానీ, మున్సిపాలిటీ కానీ, పంచాయతీ చట్టం కానీ, అదేవిధంగా పర్యాటక శాఖ మీద మంచి బిల్లులు తెచ్చి ఈ సమావేశాల్లో ఇలా తెలంగాణ ప్రజలకు అక్కెరొచ్చే విధంగా, తెలంగాణ ప్రజల హర్షాధిరేత వ్యక్తం చేసే విధంగా ఇవాళ చట్టాలను చేస్తే ఆ చట్టాల్లో చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక ఏదైతే ధరణి తెచ్చి ఆ ధరణి వల్ల 1000 కోట్లు దండుకొని 1000 ఎకరాలను కబ్జా చేసినటువంటి టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైలు సభలో జరుగుతున్న తీరు గతంలో 10 ఏళ్లలో కానీ ఇప్పుడు జరుగుతున్నది ఎందుకు అంటే విపక్షం నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినా కానీ మాట్లాడకపోయినా స్పీకర్తో చర్చకు పిలిచారు. అసలు వాళ్ళ విజ్ఞప్తిని ఏం తీసుకుంటారు? మీరు ఈ కార్ రేస్ సంబంధించి అంశం సంబంధించి చర్చకు అనుమతిస్తారా? స్పీకర్తో సమావేశంలో వాళ్ళ విజ్ఞప్తి ఏంది, మీ ప్రభుత్వం నుంచి మీరు ఏం చేయబోతున్నారు, పార్టీ ఎలాంటి డిమాండ్ చేస్తారు? ఇవాళ ఒక దుర్మార్గపు చర్య. గత 10 ఏళ్ళుగా అధికారం ఉండి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు అంటాడు, నేను 21 సంవత్సరం ఇండస్ట్రీ అంటాడు, కనీసం సభా మర్యాదలు తెలియవు. ఏదైతే అధికారం కోల్పోయిన అక్కస్తోటి ఇవాళ ఒక మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఒక గౌరవ స్పీకర్కు ఏ రకంగా స్పీకర్ తోటి బిహేవ్ చేయాలనో తెలియదు. ఇవాళ స్పీకర్ పదే పదే మీ చైర్లో కూర్చోండి, మీకు అవకాశం ఇస్తానా కానీ మొండి పట్టుగా కేటీఆర్ సభలో లేని వ్యక్తి గురించి ఈ కార్ రేస్ మీద చర్చించాలని చెప్పి మొండి పట్టుబట్టి ఇవాళ సభాపతిని అగౌరవపరిచారు. ఇవాళ తెలంగాణ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి గతంలో టీఆర్ఎస్ సెంటిమెంట్ తోటి గెలిచి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి, దళితులకు 3 ఎకరాలు అని చెప్పి ఎన్నో విధాలుగా దళితులను మోసం చేసే చరిత్ర ఇవాళ కేటీఆర్ది, హరీష్ రావు గారిది, కేసీఆర్ గారిది. ఇవాళ ఒక దళిత బిడ్డ స్పీకర్గా ఉంటే చూసి ఓర్వలేక మీ దొరల పెత్తందారి పాలన ప్రజలు అసహించుకునే తెలంగాణలో ప్రజాపాలన తీసుకొస్తే ఇవాళ స్పీకర్ మీద వ్యవహరించిన తీరు చూస్తే నిజంగా దారుణం. ఇవాళ ప్లే కార్డు ప్రదర్శించి స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఆ ప్లే కార్డు చింపి పోడియం మీదకే విసిరేయడం నిజంగా కూడా ఒక దుర్మార్గ చర్య. నిన్ననేమో కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకొని ప్రతిపక్ష హోదా నిర్వహించాడు. ఈడ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తెలియదు. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఒక గౌరవ సభ్యుని యూజ్లెస్ ఫెలో అంటాడు. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభా మర్యాదలకు భంగం కలిగేటట్టుగా చేస్తున్నారు. మొత్తం మీద మమ్మల్ని బైకాట్ చేయాలి, మమ్మల్ని సభ నుంచి డిస్మిస్ చేయాలని చూస్తున్నారు. కానీ మేము అలాంటి చేయం. మీతోటే ఒప్పించి మెప్పించి ఈ చట్టాలను, శాసనాలను మేము తయారు చేస్తాం. కాబట్టి మా గౌరవ స్పీకర్ కూడా నిజంగా కూడా హుందాగా మీకు 10 సార్లు అవకాశం ఇచ్చినా మాట్లాడక సభలో లేనటువంటి కేటీఆర్ గురించి ఈ కార్ రేసును మీరు దాని మీద చర్చ అంటారు. ఒకటే గవర్నర్ దానికి వెళ్ళింది, అది కోర్టులోకి పోయింది. కోర్టులో ఉండగా అసెంబ్లీలో చట్టంలో మాట్లాడే దానికి అది లేదు. కాబట్టి దాన్ని తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి ఇవాళ స్పీకర్ మీద టీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి దుశ్చర్యను తెలంగాణ గమనిస్తున్నది. ఇది హేమైన చర్య. ఇది తెలంగాణ స్పీకర్ను అవగాహన పరిచే విధంగా, దళితులను అవమానపరిచే విధంగా ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణలో ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. ఇప్పటికి 2 సార్లు సభ వాయిదా పడ్డది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, సభ్యులు ఆందోళన. మొదటి సభ స్టార్ట్ అయినాక 10 నిమిషాల తర్వాత వాయిదా చేశారు, మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ వాయిదా చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ సభ్యులు అదే
ఆందోళన కొనసాగిస్తే ప్రభుత్వం ఏం చేయబోతుంది? విప్పుగా మీరు సభను ఎట్లా నిర్వహిస్తారు? వాళ్ళు ఒకటే చూస్తున్నారు, వాళ్ళని ఎంతసేపు సస్పెండ్ చేయాలని చూస్తున్నారు. కానీ మేము సస్పెండ్ తోట కాదు, తెలంగాణ ప్రజలకు అక్కడొచ్చే బిల్లులను అందరి సమక్షంలో, ప్రతిపక్షాలు విపక్షాల సమక్షంలో బిల్లులను పాస్ చేయాలనేది మా ఉద్దేశం. మేము చట్ట రీతిగా ఎట్లయితే అసెంబ్లీలో ఉన్నటువంటి నిబంధనలను మేము ఉల్లంఘించకుండా ఆ నిబంధనలతోటే తెచ్చినటువంటి హైడ్రా చట్టం కానీ, మున్సిపల్ చట్టం కానీ, రెవెన్యూ భూ భారత్ కానీ ఇంప్లిమెంట్ చేయడం కోసం అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. మీరు సస్పెండ్ చేయమని ఎంత గగ్గోలు పెట్టినా మా సస్పెండ్ చేసే సంస్కృతి కాదు. మిమ్మల్ని ఒప్పించైనా మెప్పించైనా మేము బిల్లును పాస్ చేస్తాం. దాని మీద బిల్లులకు మేము చర్చలకు సిద్ధమంటే చర్చలించలేక దమ్ము ధైర్యం లేక నిన్న వాకౌట్ చేసిపోయారు. ఇవాళ ఒక రాద్ధాంతం తరలేసు. కాబట్టి తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సభలో చర్చను కొనసాగిస్తాం, బిల్లు పాస్ చేయించుకుంటాం. బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్న ఆందోళన చేసిన, నిరసన వ్యక్తం చేసిన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని సస్పెండ్ చేయకుండా సభను కొనసాగిస్తాం. అదేవిధంగా భూభారతి, రైతు భరోసాపై రెండింటిపైన చర్చ జరుగుతుంది. ఈ రెండింటిని సభ ఆమోదించిన తర్వాతనే బిల్లు పాస్ చేయించుకుంటామని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ గత 10 ఏళ్ళలో ఏం జరిగింది? గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ప్రతిపక్షం చేసిన విజ్ఞప్తిని, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసిన ఆందోళనను కూడా గతంలో స్పీకరు లేదంటే ప్రభుత్వము ఇప్పుడున్న శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి సైతం పరిగణలోకి తీసుకోలేదు. కేవలం ఆందోళనను కూడా వారిని కనీస విజ్ఞప్తి కూడా చేయలేదు. తమ సభ్యులకు గౌరవం లేదనే అంశం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సభ జరుగుతున్న తీరు, విపక్షాలు ఆందోళన చేస్తున్నా, విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నా, పదే పదే వారిని విజ్ఞప్తి చేస్తున్నా మాట్లాడాలని. ఒకవేళ మాట్లాడకపోతే స్పీకర్తో చర్చించడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఇచ్చిందనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది. గతంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే సభ నిర్వహించారో అదే ఆనవాయితీని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సభను నిర్వహిస్తున్నాను తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికే బీఆర్ఎస్ పార్టీ రాద్ధాంతం కోసమో రాజకీయం కోసమో చేస్తున్న ఆందోళనను వారి ప్రతిపక్ష పార్టీగా నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. కాబట్టి నిరసన వ్యక్తం చేస్తున్న సభలో జరిగే షెడ్యూల్ ప్రకారం ఉన్న బిజినెస్ నడిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పదే విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ సభ్యులు తమ నిరసనను పక్కన పెట్టి ఇప్పటికైనా భూభారతి చట్టంపై జరుగుతున్న చర్చల్లో పాల్గొనని కాంగ్రెస్ పార్టీ విప్పులు, అదేవిధంగా స్పీకర్ కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ ఈ స్పీకర్తో సమావేశం తర్వాత కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా, నిరసన వ్యక్తం చేసినా కూడా సభను ఇదే విధంగా కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుందని చెప్పొచ్చు.